గుడ్ న్యూస్ అప్డేట్స్ చూద్దాం. ఏపీ రైతులకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రైతులకు రాయితీపై శనగ విత్తనాలను అందజేస్తోంది. ప్రకాశం జిల్లాలో రబీ సీజన్ ప్రారంభమైంది. దీంతో 25% రాయితీపై 25,232 క్వింటాళ్ల శనగ విత్తనాలు అందుబాటులో ఉంచారు. రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకున్న రైతులకు ఈ విత్తనాలు అందించనున్నారు. ఎకరాకు 40 కిలోల చొప్పున గరిష్టంగా 5 ఎకరాలకు విత్తనాలను ఇవ్వనున్నారు. ప్రకాశం జిల్లాలో రబీ సీజన్ మొదలైంది. ఇది డిసెంబర్ వరకు కొనసాగుతోంది. పశ్చిమ ప్రకాశంలో ఎర్రగొండపాలెం మినహా గిద్దలూరు, రాచర్ల, కొమరోలు, బేస్తవారపేటలో శనగ సాగు చేస్తారు. అయితే ఈ ప్రాంతాల్లో రైతులు జిల్లాలో మిగిలిన ప్రాంతాల కంటే ముందుగానే శనగ సాగును ప్రారంభిస్తారు. అందుకే వ్యవసాయ శాఖ రైతులకు రాయితీపై శనగ విత్తనాలను అందిస్తోంది. అధికారులు ఆయా ప్రాంతాల్లో రైతుల వివరాల నమోదు ప్రక్రియను ప్రారంభించారు. రైతుల కోసం 25,232 క్వింటాళ్ల శనగ విత్తనాలను 25% రాయితీపై అందుబాటులో ఉంచారు. రైతు సేవా కేంద్రాల్లో పేరు నమోదు చేసుకున్న రైతులకు ఈ విత్తనాలు అందిస్తారు. ఎకరాకు 40 కిలోల చొప్పున ఒక్కో రైతుకు గరిష్టంగా 5 ఎకరాలకు విత్తనాలు ఇస్తారు. నిరుద్యోగులకు భారతీయ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా వివిధ రైల్వేల పరిధిలోని 8,850 ఖాళీల భర్తీకి ఆర్ఆర్బీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్, డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఆర్ఆర్బీ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు 35,400 బేసిక్ శాలరీతో పాటు ఇతర అలవెన్సులు ఉంటాయని తెలిపింది. నోటిఫికేషన్ కు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా అఫీషియల్ వెబ్సైట్ ను సందర్శించాలని కోరింది. ఇప్పటికే ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవగా అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు నవంబర్ 27 లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పరీక్ష తేదీలను త్వరలోనే ఆర్ఆర్బీ అధికారికంగా ప్రకటించనుంది. స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, ట్రాఫిక్ అసిస్టెంట్, చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ టైపిస్ట్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ తదితర ఉద్యోగాల ఖాళీలను నింపనుంది. డిగ్రీ క్వాలిఫికేషన్తో 5,817 పోస్టులను భర్తీ చేయనుంది. దీనిలో స్టేషన్ మాస్టర్ 615 పోస్టులు, గూడ్స్ ట్రైన్ మేనేజర్ 3,423 పోస్టులు ఉన్నాయి. సింగరేణి కార్మికులకు 4 రోజుల ముందే దీపావళి వచ్చింది. ప్రభుత్వం ప్రకటించిన దీపావళి బోనస్ ఇవాళ కార్మికుల ఖాతాల్లో జమ కానుంది. సంస్థ తన ఉద్యోగులందరికీ ప్రాఫిట్ లింక్డ్ రివార్డ్ బోనస్ ను ఇవాళ అందించనుంది. ప్రతి కార్మికునికి 1,03,000 చొప్పున ఈ బోనస్ అందించనుంది. ఇవాళ నిధులను విడుదల చేయడం వల్ల కార్మికుల కుటుంబాలు సంతోషంగా పండుగ జరుపుకున్నాయి. సంస్థ లాభాల్లో వాటాను కార్మికులకు పంచడం ద్వారా వారి కృషికి గుర్తింపు ఇవ్వడం దీని ముఖ్య ఉద్దేశం. ఈ పెద్ద మొత్తం ఒకేసారి కార్మికుల ఖాతాల్లోకి జమ కానుండడంతో వారి కుటుంబాల్లో ఆనందం వెలువరిస్తోంది. సింగరేణి సంస్థ గత కొన్ని సంవత్సరాలుగా రికార్డు స్థాయిలో లాభాలను సాధిస్తుండటంతో కార్మికులకు కూడా అదే స్థాయిలో ప్రయోజనాలు దక్కుతున్నాయి.